నమస్తే. నిన్న ముఖ్యమంత్రి కొల్లాపూర్ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నా, పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో మనం ఇవాళ మార్నింగ్ న్యూస్లో కూడా దాని గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సామాజిక న్యాయం అంటున్నది కాంగ్రెస్ పార్టీ, 42% రిజర్వేషన్ బీసీలకు అంటున్నది. బీసీ సీఎం కావాలని బీసీ సమాజం కోరుకుంటున్నది. బహుజనులు సీఎం కావాలని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలంతా కోరుకుంటున్నారు. మరి ఆ ఎజెండాతో మేము ముందుకెళ్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, మరి నేనే ముఖ్యమంత్రి కావాలంటున్న ముఖ్యమంత్రి ఒకవైపు, పార్టీ లైన్ ఒకవైపు, మరి ఇది ఎట్లా, ఏ కోణంలో మీరు ప్రజలకు సమాధానం చెప్తారని మనం మార్నింగ్ అడిగినాం. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు. మనం అడిగిన లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. వీళ్ళది ఏంటంటే పదవుల కొట్లాట. నాకు మంత్రి పదవి కావాలి, నాకు నేను కావాలా, లేకపోతే ఇంకెవరైనా కావాలిగా, నువ్వయ్యేదేంది, ఈ రకమైన తన్నులాటలో కుమ్ములాటలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు. ఏమని? 10 ఏళ్ళు నేనే సీఎం అని ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని కోడ్ చేస్తూ దానికి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ట్వీట్ ఏంటంటే, రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. ఇది రాజగోపాల్ రెడ్డి పెట్టిన ట్వీట్. మళ్ళొకసారి చూడండి. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. ఇప్పుడు ఇది ఏ కోణంలో చూడాలా? రాజగోపాల్ రెడ్డిది పార్టీ కోణంలో ఆలోచించి మాట్లాడిండు అని అనుకోవాలనా, లేకపోతే డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కోణంలో ఆలోచించి ట్వీట్ చేసింది అనుకోవాలా? ఇప్పుడు ఈయన ఈ మధ్యకాలంలో మంత్రి పదవి కోసం రెడీ అవుతున్నాడు. నాకు మంత్రి పదవి ఇర్రి, నాకు హోంశాఖనే ఇర్రి, కేసీఆర్ని జైలు వేస్తా, ఆయనని జైలు వేస్తా అని ఈయన కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మంత్రి పదవి కావాలి కాబట్టి ఇప్పుడు ఇది ఒక లైన్ని తీసుకున్నారు. ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ గురించిన ఐడియాలజీ మీదైతే, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చేలాగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే అయి ఉంటే, కార్యకర్తల కోసమే మీరు ఆలోచించి ఉంటే, మీరు కాంగ్రెస్ పార్టీ విధానంగా చెప్పబడుతున్న సామాజిక న్యాయం గురించి మీరు ట్వీట్ చేయాల్సి ఉండే. అరే మీరు ఎట్లయితారండి? బీసీలకు 42% రిజర్వేషన్ అంటున్నాం, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం, బహుజనులకు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి బహుజనులు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి, కానీ మీరెవరు 10 ఏళ్ళు కూర్చోవడానికి అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసి ఉంటే బాగుండేది. కానీ రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎందుకన్నాడు అంటే, మంత్రి పదవి కోసమో, లేకపోతే ఆయన ఎట్లుంటాడు ఉంటే మా కుటుంబం నుంచో, మా జిల్లా నుంచి మేమో ఉండాలి కానీ నువ్వెవరు ఉండడానికి అన్న కోణంలో ఆయన ట్వీట్ కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా పదవుల కొట్లాట. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డిని గిట్లనే ఇచ్చిండు. ఒకసారి ఆయన ఏదో నల్గొండ జిల్లాకు వస్తే ఆయన బొట్టు ఏదో గారిపోతుంటే బొట్టు ఇట్లా తూడ్చిండు, ఆయన కర్చీఫ్ తీసుకొని, ఆయన ఆ గుడ్డ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మరి ఇచ్చేటట్టు లేదేమో, మంత్రి పదవి అటు ఇటు అవుతున్నది. 3 వచ్చినాయి, ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి. ఆ 3లో కూడా ఇవ్వకపోతే ఇంకో ఇది మరింత తీవ్రం చేస్తాను ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చిండో. మరి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్గా ఆయన వాళ్ళ బ్రదరు కోమటిరెడ్డి రియాక్షన్ ఏందో, లేదు అందరు సీనియర్లు కలిసి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడించి ఉన్నారా? ఇది రకరకాలుగా మనం విశ్లేషించుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏదేమైనా ఇది ప్రజల కోణంలో, లేకపోతే ఒక సామాజిక న్యాయం కోణంలో రాజగోపాల్ రెడ్డి పెట్టినట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. ఇది 100% వాళ్ళ పదవుల కొట్లాట, వాళ్ళ తండులాటలో భాగంగా చెప్పింది. మీ విశ్లేషణ ఏంది 10 ఏళ్ళ సీఎం అని రేవంత్ రెడ్డి అన్న మాట మీద అంటే, నేను చెప్తా, సామాజిక న్యాయం అంటున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్స్లో మీరు మేనిఫెస్టోలోనే పెట్టాలి, మేము బహుజనుడిని ముఖ్యమంత్రిని చేస్తాం. అఫ్ కోర్స్ అది బీసీని చేస్తారా, ఎస్సీని చేస్తారా, ఎస్టీని చేస్తారా, ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మీరు ప్రకటించాలి. 10 ఏళ్ళు నేనే, 10 ఏళ్ళు మేమే, 10 ఏళ్ళు మా వర్గమే అని అనుకుంటే అది పొరపాటు. అట్లంటే ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పునిస్తారు, మీ విధానానికి వ్యతిరేకమైన మాట అది. సో ఈ విషయంలో మనం క్లారిటీగా ఉన్నాం, కానీ వీళ్ళకి క్లారిటీ లేదు. ఇది క్లారిటీ కోసం, ఇది ప్రజలకు క్లారిటీ ఇస్తున్నట్లేదు. ఇది నాకు పదవి ఇస్తావా ఇవా అనే కోణంలో రాజగోపాల్ రెడ్డి ట్వీట్ కనిపిస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.